నమస్తే, నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, మీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని. ఇవాళ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో ఒక అద్భుతమైన ప్రక్రియ ఏంటి అని అంటే ప్రైమరీ యాంజియోప్లాస్టీ అనే ప్రక్రియ అనమాట. ఆ ప్రైమరీ యాంజియోప్లాస్టీ అనే ప్రక్రియ ఎప్పుడు చేస్తామో దాని గురించి ఒక చిన్న విషయం తెలుసుకుందాం. ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటే హార్ట్ అటాక్ వచ్చిన స్థితిలో అప్పటికప్పుడే మనం యాంజియోప్లాస్టీ చేయటాన్ని ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటారు. అసలు హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది? గుండెకి సరఫరా చేసే ఒక రక్తనాళం పూర్తిగా మూసుకోవటం వల్ల వస్తుంది. ఆ పూర్తిగా మూసుకున్న రక్తనాళాన్ని మనం ఓపెన్ చేసి ఆ రక్తనాళాన్ని దాని లోపల ఒక స్టెంట్ కనుక అమర్చినట్లయితే ఆ రక్త ప్రసారం నార్మల్ అయిపోతుంది. తద్వారా హార్ట్ అటాక్కి ఇమీడియట్గా మనకి రెస్పాన్స్ దొరుకుతుంది. సో ఇప్పుడు మనం అది ఎక్కడి నుంచి చేస్తాం? అది ఓపెన్ హార్ట్ లాగా కాకుండా చేతి నుంచే దాన్ని చేసే ప్రక్రియ ఉంటుంది. దీన్ని ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటారు. దీనికి డ్రమాటిక్ రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట. అంటే బాగా సివియర్గా ప్రాబ్లం ఉండి హార్ట్ అటాక్తో చనిపోయే వ్యక్తులకి ఇమీడియట్గా ప్రాణాపాయం నుంచి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఇది ఈ పర్టికులర్ పేషెంట్లో, ఈయన పేరు చెప్పను, బట్ ఆయన మీతో మాట్లాడతారు, చూద్దరు కానీ ఆయన ఎట్లా కూడా చెప్తారు ఏం జరిగింది అనేది. ఇది మొన్న మంగళవారం రాత్రి ఈ పేషెంట్ వచ్చినప్పుడు ఆయనకి సివియర్గా చెస్ట్ పెయిన్ ఉండింది. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ఆయన తీసిన ఈసీజీ ఈ విధంగా ఉంది. అసలు ఈసీజీ చూడగానే హార్ట్ అటాక్ వచ్చింది ఎలాగా అనేది మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇది మీరు చూసినట్లయితే ఇక్కడ 12 లీడ్స్ ఉంటాయి. అంటే మనం చాలా పెడతాం కదా ఈసీజీ తీయటానికి. అలా పెట్టే దాంట్లో ఇది 1, 2, 3 ఏవిఆర్, ఏవిఎల్, ఏవిఎఫ్, V1, V2, V3, V4, V5, V6 అని ఇట్లా 12 ఉంటాయి అన్నమాట. వీటిల్లో ప్రతి దాంట్లో ఒక నిలువు గీత ఉంటుంది. చూసారా, ఒక నిలువుది ఉంటుంది. దాని తర్వాత ఆ నిలువు దానికి ముందు ఒక అడ్డుగీత, దాని తర్వాత ఇంకొక అడ్డుగీత ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇక్కడ నిలువు గీత ఉంది కదా, ఈ నిలువు గీతకి ముందు ఒక అడ్డుగీత, తర్వాత ఒక అడ్డుగీత ఉంటాయి. అట్లే ఉంటాయి, మొత్తం అట్లే ఉంటాయి. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఈ ముందు నిలువు గీత ఇది, దాని ముందు అడ్డగీత కన్నా తర్వాత అడ్డగీత పైకి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు మనకి ఇది మేజర్ హార్ట్ అటాక్ కింద భావించాలి. ముందు అడ్డగీత ఇది, తర్వాత అడ్డగీత ఇది. సో ముందు అడ్డగీత కన్నా తర్వాత అడ్డగీత పైకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది అడ్డగీత, ఇది పై అడ్డగీత, ఇది ముందు అడ్డగీత, ఇది తర్వాత అడ్డగీత, ఇది ముందు అడ్డగీత, ఇది తర్వాత అడ్డగీత. సో ఇలా ప్రతి లీడ్లో కనుక మనకి ముందు అడ్డగీత కన్నా తర్వాత అడ్డగీత ఏదంటే వర్టికల్ లైన్కి అవతలది ముందుది చూసుకుంటే ఆ తర్వాత దాన్ని ఎస్టీ సెగ్మెంట్ అంటారు. ఈ తర్వాత అడ్డగీతని, ఆ నిలువు గీత తర్వాత వచ్చే అడ్డగీతని ఎస్టీ సెగ్మెంట్ అంటారు. ఎస్టీ సెగ్మెంట్ కనుక పైకి వెళ్తే అది హార్ట్ అటాక్ వచ్చినట్టుగా మనం ఇమీడియట్గా తెలిసిపోతుంది. ఈయనకి ఈసీజీ చేసినప్పుడు హార్ట్ అటాక్ ఉంది, అట్లాగే ఎకో చేసినప్పుడు కూడా హార్ట్ అటాక్ ఉంది. సో ఇమీడియట్గా ఈయనకి హార్ట్ అటాక్ కన్ఫర్మ్ అయిపోయింది. ఈయనకి 12 గంటలకి అట్లా బాగా తీవ్రమైన నొప్పి వచ్చింది రాత్రి. ఆయన రాత్రి 3 గంటలకి వాళ్ళు ఓకే అనుకొని మనం దీనికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి పల్సాట్కి వచ్చారు. అంటే ట్రీట్మెంట్ తీసుకోవడానికంటే ఏం చేస్తాం, ఇట్లా ఉన్నప్పుడు ముందు ఇమీడియట్గా ఏం చేస్తామంటే కొన్ని ట్యాబ్లెట్లు ఇస్తాం. అంటే బ్లడ్ థిన్నర్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, యాస్పిరిన్ అని, తర్వాత టికాగ్రిలార్ అని, తర్వాత స్టాటిన్ ట్యాబ్లెట్, ఇవన్నీ ముందు ఇచ్చేసి ఇమీడియట్గా వాళ్ళకి ప్రిపరేషన్ చేసుకుంటాం అనమాట. చేసుకుని తర్వాత క్యాత్ ల్యాబ్కి షిఫ్ట్ చేస్తాం. క్యాత్ ల్యాబ్కి షిఫ్ట్ చేసిన తర్వాత చేతి నుంచి ఒక పైప్ పెట్టేసి అప్పుడు మనం దానికి యాంజియోగ్రామ్ చేసి చూస్తాం. అసలు రక్తనాళాల్లో 100% బ్లాక్ ఉంది అని మనం అనుకుంటున్నాం కదా, ఉందా లేదా అని చూసుకోవడానికి మనం యాంజియోగ్రామ్ చేస్తాం. పేషెంట్ సివియర్గా పెయిన్లో ఉన్నాడు, పెయిన్ తగ్గడానికి కూడా ఒక ఇంజెక్షన్ ఇచ్చున్నాం. సో ఎంత తొందరగా మనం నొప్పి స్టార్ట్ అయిన తర్వాత మనం ఈ రక్తనాళాన్ని ఓపెన్ చేస్తామో అంత ఎక్కువ గుండె పంపింగ్ ప్రిజర్వ్ అవుతుంది. యాక్చువల్లీ హార్ట్ అటాక్ రాగానే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు గుండె కండరం డ్యామేజ్ అయిపోతుంది. అది ఒకసారి డ్యామేజ్ అయిపోతే ఇక తిరిగి రాదు, పంపింగ్ వీక్ అయిపోతుంది. సో అది ఎర్లీగా మనం కనుక ఓపెన్ చేసుకున్నామంటే ఆ పంపింగ్ డ్యామేజ్ అనేది తక్కువ అవుతుంది. సో ఇక్కడ మనం చూసినప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తున్నామంటే ఇక్కడ రైట్ సైడ్ రక్తనాళాన్ని చెక్ చేస్తాం అనమాట. సో ఈ రైట్ సైడ్ రక్తనాళం పైనుంచి కింద దాకా ఈ విధంగా ఉంది. అంటే దీంట్లో బ్లాక్ ఉంది లేదు అనేది మనం ఎలా చూడాలి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది కదా, ఇక్కడ కొంచెం సన్నగా, అంటే నల్లగా ఉండేది బ్లాక్ కాదు, ఇలా ఉండేది బ్లాక్ కాదు, ఎక్కడైతే సన్నగా ఉందో అది బ్లాక్ అంటాం అనమాట. అంటే ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ లావుగా ఉంది, ఇక్కడ లావుగా ఉంది, ఇక్కడ కొంచెం ఈ బెండ్లో కొంత సన్నగా ఉంది, ఇది మైల్డ్ డిసీజ్ అంటాం అనమాట. ఇదే మేజర్ ప్రాబ్లం కాదు. అదేవిధంగా ఇది 100% అక్లూజన్ ఏమీ లేదు. అయితే ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వెళ్ళాం. లెఫ్ట్ సైడ్కి వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ ఏం కనబడుతుంది, ఈ రక్తనాళాన్ని LCX అంటారు. ఈ LCX రక్తనాళంలో ఇక్కడ మనకి కొంత బ్లాక్ కనిపిస్తుంది. చూసారా, ఇక్కడ కొంత బ్లాక్ కనిపిస్తుంది, కొంచెం తెల్లగా ఉంది, కొంచెం సన్నగా ఉంది, బట్ ఇది కూడా మైల్డ్ బ్లాక్.
బట్ ఇది ఎల్ఏడి అంటే అనమాట. ఇది మేజర్ రక్తనాళం, గుండెకి 60-70% వరకు రక్త ప్రసారం చేసే ఈ ఎల్ఏడిని విడోస్ ఆర్టరీ అని కూడా అంటారు. అంటే దీంట్లో బ్లాక్ వస్తే ప్రాణానికి ప్రమాదం ఎక్కువ ఉంటుంది అని. సో ఇది ఇక్కడ దాకా వచ్చి సడన్గా ఆగిపోయింది చూసారా, ఇట్లా రావాలి పెద్దగా, ఇక్కడ ఆగిపోయింది. అదే ఇది 100% మూసుకోవడం అంటారు అనమాట. అదే ఇంకొక యాంగిల్లో చూస్తే మనకి ఆ ఎల్ఏడి అనేది ఇక్కడ రావాలి పెద్దగా, అసలు రావట్లా, కంప్లీట్గా మూసుకొని ఉంది. సో ఇప్పుడు దీన్ని ఏ రకంగా మనం చేస్తాం అనేది చెప్తాను. ఇది ఇక్కడ చూసారా, ఇదే వేరే యాంగిల్స్లో తీసుకుంటున్నాం. ఇందాక నేను చెప్పిన LCXలో మైల్డ్ డిసీజ్ ఇక్కడ ఉంది, ఇది ఎల్ఏడి ఇక్కడ 100% మూసుకొని ఉంది. ఇలా ఉన్నప్పుడు మనం ఎంత తొందరగా దీన్ని ఓపెన్ చేసి దానికి ఒక స్టెంట్ వేసి రక్త ప్రసారాన్ని పునరుద్ధరిస్తామో అంత ప్రాణానికి ప్రమాదం తగ్గుతుందన్నమాట. సో ఇప్పుడు ముందు ఏం చేస్తున్నాను, దాని లోపల ఒక వైర్ పాస్ చేస్తున్నాను. ఇది వైర్ అనమాట. ఇక్కడ చూసారు కదా, ఈ వైర్ ఏంటంటే ఈ చివర్లో మాత్రమే మనకు నల్లగా కనిపిస్తుంది, మిగతాదంతా మైల్డ్గా కనిపిస్తుంది. అది ఆ వైర్ని ఆ రక్తనాళం లోపల ఎక్కడైతే మనకి పూర్తిగా కనపట్లేదో ఆ రక్తనాళం లోపలికి పంపించేసి దాని లోపల ఇది థ్రాంబోసక్షన్ డివైస్ అంటారు అనమాట. అంటే క్లాట్ లాగే సాధనం. ఇప్పుడు మనకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏమైంది, బ్లాక్ ఉంది, బ్లాక్ పైన క్లాట్ ఉంది. ఆ క్లాట్ అవడంతోనే సడన్గా మనకి హార్ట్ అటాక్ వస్తుంది. అంటే బ్లాక్ ఉందనుకోండి, లెటర్సే ఒక 80% బ్లాక్ ఉందనుకోండి, హార్ట్ అటాక్ రాదు, నడిస్తే నొప్పి రావడం జరుగుతుంది. బట్ ఆ 80% బ్లాక్ పైన క్లాట్ ఫామ్ అయిందనుకోండి, అది కంప్లీట్గా మూసుకుపోతుంది. అట్లా మూసుకుపోయినప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. ఇప్పుడు అలా కంప్లీట్గా మూసుకుపోయిన దాంట్లోకి మనం వైర్ పాస్ చేసి దాని లోపల ఈ థ్రాంబోసక్షన్ క్యాథర్ అంటే ఆ క్లాట్ లాగేసేదానికి ఒక పైప్ ఉంటుంది అనమాట, సన్నటి పైపు. దానికి వెనకాల సక్షన్ పెడతాం, అంటే గట్టిగా లాగుతుంది. అది లాగిన తర్వాత మనకి అట్లా 2-3 సార్లు లాగిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొంత బ్లడ్ ఫ్లో స్టార్ట్ అయింది. ఇక్కడ చూసారా, ఇక్కడ అంతా స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ టైట్ బ్లాక్ మనకి ఇంకా కనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ బాగానే ఉంది, బట్ ఇక్కడ కొంత బ్లాక్ ఉంది, ఇక్కడ కొంత బ్లాక్ ఉంది, ఇక్కడ కొంత బ్లాక్ ఉంది. సో ఇప్పుడు మనకి ఇలా బ్లాక్ ఉన్న తర్వాత మనకు తెలిసింది క్లాట్ వచ్చేసింది, కానీ బ్లాక్ ఉంది. ఆ బ్లాక్ ఏం చేస్తున్నాను, ఇక్కడ బెలూన్ చేస్తున్నాను. అంటే బెలూన్ సహాయంతో దాన్ని ఆ బ్లాక్ని ఉబ్బిస్తున్నాను అనమాట. సో ఇలా మనం ఉబ్బించి కింద నుంచి పైదాకా చేసుకుంటూ వెళ్తాను. అంటే ఎక్కడ బ్లాక్ ఉందో చూసి ఆ యాంగిల్స్ మార్చి చేస్తుంటాను అనమాట. ఇప్పుడు ఇందాక చూపించింది ఇది క్రేనియల్ వ్యూ అంటారు, ఇంకొకటి కాడల్ వ్యూ. అట్లా మనం అన్ని వ్యూస్లో మనకి ఏది బాగా కనపడుతుందో దాంట్లో చూసుకొని చేస్తుంటాం అన్నమాట. సో ఇక్కడ మనం డైలైట్ చేసాం. సో ఇది మనం డైలైట్ చేసినప్పుడు మనకి ఇక్కడ కొంత బ్లాక్ కనబడుతుంది, ఇక్కడ కొంచెం బ్లాక్ కనబడుతుంది, ఇదంతా కింద బాగానే ఉంది. ఇది మళ్ళీ ఇక్కడ బ్లాక్ కనిపిస్తుంది, ఇక్కడ కూడా బాగా టైట్గా బ్లాక్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం దానికి స్టెంట్ వేయాలంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వేయాలి అనేది చూడటానికి ఇంకొక వ్యూలో ఇంకొక యాంగిల్లో తీసుకున్నాం అన్నమాట. సో ఇక్కడ కొంచెం మైల్డ్ డిసీజ్ ఉంది, ఇది పెద్దగా లేదు, ఇక్కడ బాగుంది. మనం ఎక్కడైతే మనం స్టెంట్ డిస్టల్ ఎండ్ వేస్తామో అక్కడ క్లియర్గా ఉండాలి. క్లియర్గా ఉన్నట్లయితే అక్కడ ప్రాబ్లం రాదు. అది ఇక్కడ క్లియర్గా ఉంది, మళ్ళీ ఇక్కడ కొంచెం బ్లాక్ ఉంది, ఇక్కడ బ్లాక్ ఎక్కువగా ఉంది, ఇక్కడ బ్లాక్ ఎక్కువగా ఉంది. సో ఇక్కడ తెల్లగా ఉంది చూసారా, ఇది మనం బెలూన్ చేసినప్పుడు దాంట్లో కొంచెం క్లాట్ రిమూవ్ అయిపోయి కొంత ఉందన్నమాట, అందుకని తెల్లగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనం ఎంత లెంగ్త్ కావాలని కొలుచుకుంటున్నాం. దాన్ని ఒక బెలూన్ పెట్టి దాని బెలూన్ సహాయంతో ఎంత లెంగ్త్ కావాలని కొలుచుకుంటున్నాం. ఇక్కడ చూసినట్టయితే ఈ యాంగిల్లో మీకు ఇక్కడ క్లాట్ ఇంకా కనిపిస్తుంది చూసారా, ఇక్కడ అంతా తెల్లగా ఉంది, ఇక్కడ బాగా టైట్ బ్లాక్ ఉంది. సో మనం దీనికి స్టెంట్ వేయకుండా జస్ట్ క్లాట్ లాగి వదిలేయడంలో ఉపయోగం లేదు, దీనికి స్టెంట్ కూడా వేసుకోవాలి. అందుకని ఇప్పుడు స్టెంట్ ప్రవేశపెడుతున్నాం. ఈ స్టెంట్ అబాట్ కంపెనీ స్టెంట్. మనం అబాట్ కంపెనీ స్టెంట్స్ కానీ బోస్టన్ సైంటిఫిక్ స్టెంట్ కానీ వేస్తామని ఇంతకు ముందు కూడా చెప్పాను కదా. ఇది అబాట్ కంపెనీ స్టెంట్. ఇది లాంగెస్ట్ స్టెంట్ అవైలబుల్, 48 మిల్లీమీటర్స్ ఉంటుంది అనమాట. ఎప్పుడు మనం లాంగ్ స్టెంట్స్ అవసరపడితే అక్కడ నార్మల్ సెగ్మెంట్ నుంచి నార్మల్ సెగ్మెంట్ దాకా మనం స్టెంట్ వేసుకోవాలి. అదేవిధంగా మనం డిసీజ్ ఉన్న చోట కనుక మన స్టెంట్ ఎండ్ అయిందనుకోండి, అది అక్కడ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది, అక్కడ డిసెక్షన్ అంటే చీలికలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు నేను ఈ స్టెంట్ ప్రవేశపెట్టాను కదా, ఈ స్టెంట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆ స్టెంట్ ఇక్కడ పెద్దగా చేస్తాను చూడండి. ఇది మనం బెలూన్ సహాయంతో, స్టెంట్ లోపల బెలూన్ ఉంటుంది, ఆ బెలూన్ని ఉబ్బించినప్పుడు స్టెంట్ పెద్దగా అవుతుంది. ఆ తర్వాత ఆ బెలూన్ని డిఫ్లేట్ చేసి తర్వాత బెలూన్ తీసేస్తే స్టెంట్ అక్కడే ఉండిపోతుంది అనమాట. సో ఇలా మనం స్టెంట్ వేసిన తర్వాత ఇక్కడికి మనకి రక్తనాళం కొంచెం బాగా కనబడుతుంది. ఇప్పుడు చూడండి నీట్గా కనబడుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని ఆ రక్తనాళం లోపల బెలూన్ సహాయంతో మళ్ళీ ఆ స్టెంట్ లోపల బెలూన్ సహాయంతో మళ్ళీ పెద్దగా చేసుకుంటూ వెళ్తాం. ఇలా ఎందుకు చేస్తామంటే స్టెంట్ అనేది రక్తనాళం గోడకి తాపడం చేసినట్టుగా అంటుకొని ఉండాలి, అప్పుడు మళ్ళీ రీబ్లాక్ రాకుండా ఉంటుంది. సో లేదు మనం భయపడి దాన్ని బాగా పెద్దగా చేయలేదనుకోండి, మనకి అది మళ్ళీ రీబ్లాక్ వచ్చేదానికి కానీ మళ్ళీ క్లాట్ వచ్చేదానికి కానీ అవకాశం ఉంటుంది. ఇట్లా స్టెంట్ మొత్తాన్ని మనం ఏం చేస్తామంటే ఇట్లా మనం చూసుకోవడానికి స్టెంట్ బూస్ట్ అనే టెక్నాలజీ ఉంటుంది. స్టెంట్ క్లియర్గా కనబడుతుంది అనమాట.
ఆ కనపడినప్పుడు దాని లోపల మనం బెలూన్ పెద్దగా చేసుకొని కరెక్ట్గా స్టెంట్ లోపల మాత్రమే పెద్దగా చేస్తాం. సో ఇలా మొత్తం చేసిన తర్వాత మనకి ఫైనల్గా ఇది చూసారు కదా, ఇక్కడ ఇక్కడ ఇంకా కొంచెం పెద్ద బెలూన్తో చేయాలన్నమాట. బిగినింగ్లో ఈ ముందంతా మనం ఏం చేసామంటే 3 మిల్లీమీటర్ బెలూన్తో చేసాం. ఇక్కడ మరీ సైజు పెద్దగా ఉంటుంది కాబట్టి ఇక్కడ 3.5 మిల్లీమీటర్ బెలూన్తో పెద్దగా చేస్తున్నాను. చూసారు కదా, పెద్దగా అవుతుంది బెలూన్. సో ఫైనల్గా బెలూన్స్ అన్నీ అయిపోయిన తర్వాత వైర్ కూడా తీసేస్తే ఇప్పుడు ఇలా వచ్చేసింది మనకి. ఇంత పెద్ద రక్తనాళం అది, ఇది దీనికి ఇంత పెద్ద బ్రాంచ్ ఉంది. ఈ మొత్తం కంప్లీట్గా మూసుకుపోవడం వల్ల మనకి ప్రాబ్లం వచ్చింది. మనం ముందు తర్వాత చూసుకున్నట్లయితే ఇది ముందు, ఇక్కడ ఈ రక్తనాళం కనబడుతుంది కానీ ఇక్కడంతా రక్తనాళం లేదు చూసారా, ఇక్కడంతా రక్తనాళం లేకుండా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆ రక్తనాళం ఉంది, ఇక్కడ మనం స్టెంట్ వేసిన రక్తనాళం ఈ విధంగా కంప్లీట్గా ఓపెన్ అయిపోయింది. అంటే మనం స్టెంట్ వేసినప్పుడు అట్లా కంప్లీట్గా మనకు ఓపెన్ అయిపోతుంది అనమాట. అంటే రక్తనాళం ఇమీడియట్గా ఓపెన్ అయిపోయింది కదా, అప్పుడు వాళ్ళకి ఆ నొప్పి ఇమీడియట్గా తగ్గిపోవడంతో పాటుగా మనకి ఆ బ్లాక్స్ కూడా మనకి క్లియర్ అయిపోతాయి కాబట్టి రక్తనాళం ఫర్దర్గా డ్యామేజ్ కాదు. ఇందాక నేను స్టెంట్ బూస్ట్ అని చెప్పాను కదా, ఇట్లా కనిపిస్తుంది అనమాట స్టెంట్. అది క్లియర్గా మనకి కనపడుతుంది కాబట్టి అక్కడ మనం స్టెంట్ చూసుకొని దాన్ని పెద్దగా చేసుకోవచ్చు. ఇది బెలూన్ ఉంది స్టెంట్ లోపల, ఇలా స్టెంట్ కనపడిపోతుంది మనకి, ఇలా ఈ మెటల్ మెష్ ఉంది కదా, అలా కనపడుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ప్రైమరీ యాంజియోప్లాస్టీ చేస్తాం. ఇది నిజంగా ప్రాణాలని సేవ్ చేయటం అనేది విపరీతంగా బెనిఫిట్. హార్ట్ అటాక్ వచ్చిన స్థితిలో అందుకే పేషెంట్లు ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ కనుక ఉన్నట్టుంటే దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేసుకుంటే మనకి ప్రాణానికి ప్రమాదం పూర్తిగా తగ్గుతుంది. అంటే ఇది కంప్లీట్గా మూసుకున్నప్పుడు హార్ట్ అటాక్ వచ్చి ఉంటుంది. అంటే హార్ట్ అటాక్ వచ్చిన స్టేజ్లో మనం ఓపెన్ చేయడం అనేది చాలా చాలా అవసరం, చాలా చాలా ఇమీడియట్గా చేయాలి. ఇమీడియట్గా ఎంత ఫాస్ట్గా మనం చేయగలుగుతామో అంత ఫాస్ట్గా వాళ్ళు నార్మల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. గ్యాస్ అంటే మంట వచ్చేస్తున్నట్టు మొత్తం ఇక్కడి నుంచి అండి, నాకు ఎప్పుడు లేదు, ఇక్కడి నుంచి ఇక్కడ రాక భగ్గుమని మంట అండి. అప్పటికప్పుడు ఫోన్ చేసి కారు వచ్చిందండి, గబగబా కారులో ఎక్కించి తీసుకొచ్చి ఇక్కడ ఈ హాస్పిటల్లో జాయిన్ చేసిందండి. ఆ జాయిన్ చేసిన ఇక్కడ మొత్తం అన్ని టెస్టులు చేశారండి. అరగంటకి కూడా చాలా బాగా చూశారండి. డాక్టర్లు మరి 20 మంది ఉన్నారు, 10 మంది ఉన్నారు తెలియదు కానండి, ఏ డాక్టర్గా డాక్టర్ ఆరా తీసుకున్నారు. చాలా బాగా ఏం కావాలో అది అన్ని సదుపాయాలు బాగున్నాయండి. ఇదిగోండి ఇప్పుడు మామూలు మనిషిని అయిపోయినాడు, అసలు లేననుకున్న మనిషినే నేను. ఇలా తగ్గిపోయిందండి, ఇలా వెళ్ళిపోతున్నానండి. మా ఫాదర్ ఇన్ లాకి సడన్గా నైట్ 1 o'clock ఇలా పెయిన్ వస్తుంటే గ్యాస్ పెయిన్ ఏమో అనుకున్నాం ముందు. తర్వాత ఇంకా ఆయనకి స్వెట్టింగ్ అది వచ్చేసరికి మాకు తెలిసిన డాక్టర్ ఇక్కడికి సజెస్ట్ చేశారు పల్స్ అని. సో వెంటనే ఎమర్జెన్సీ కాల్ చేయగానే వెంటనే రెస్పాండ్ అయ్యారు. రాగానే చాలా ఫాస్ట్గా రిసీవ్ చేసుకొని డాక్టర్ కూడా చాలా ఫాస్ట్గా వచ్చారు. స్టంట్ వేయాలంటే మేమే డెసిషన్ తీసుకోవడానికి కొంచెం లేట్ అయింది కానీ డాక్టర్ మాత్రం లేట్ చేయకుండా చాలా ఫాస్ట్గా వచ్చి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ముఖర్జీ సార్ కూడా ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్గా చేశారు. ఇప్పుడు ఆయన సేఫ్. నైట్ 2 o'clock కల్లా మా ఫాదర్కి ఎమర్జెన్సీగా పెయిన్ వచ్చింది. నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను. మా వైఫ్ అనమాట, మా వైఫ్ పైన డాక్టర్ గారు ఉంటే ఆయన డాక్టర్ గారు కలిస్తే కనుక ఎమర్జెన్సీగా హాస్పిటల్లో జాయిన్ చేయించాలి అన్నారు. సర్జరీ చేశారు. హైదరాబాద్లో 3rd person అయ్యి ఉండి అంతలా నైట్ 3 o'clock కల్లా వచ్చి ఆపరేషన్ చేయడం అనేది మేము చాలా బాగా ఫీల్ అవుతున్నాం. ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్గా అయింది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.